श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण। ఈ కార్యక్రమం సమర్పిస్తున్నవారు అవార్డు గ్రహీతల మొట్టమొదటి ఏకైక ఒరిజినల్ తంజావూర్ ఆర్ట్ అకాడమీ, కళాశ్రీ తంజావూర్ ఆర్ట్ అకాడమీ, డోర్ నెంబర్ 1164, నియర్ పంజాగుట్ట కాలనీ సిగ్నల్స్, శ్రీనగర్ కాలనీ ఎక్స్ రోడ్ నుండి 9వ బిల్డింగ్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ప్రక్కన, హైదరాబాద్ 73. వెబ్సైట్ www.kalasriarttemple.com। श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि। త్రికళా జ్ఞానంలోనికి సుస్వాగతం. త్రికళా జ్ఞానం అనే కంటే షట్కళా జ్ఞానం అని చెప్పవచ్చు. ఈ షట్కళా జ్ఞానం ఏమిటి అని మీకు ఆశ్చర్యం కలిగించే మరొక విషయాన్ని ఈరోజు తెలియచేస్తున్నాను. షట్కోణములు 6 ముఖములతో ఉంటాయి. 6 ముఖములు 6వ సంఖ్యను సూచిస్తున్నాయి. ఈ 6వ సంఖ్యకు అధిదేవత శుక్రుడు, కళలకు అధిదేవత ఆయన. ఆ శుక్రాచార్యుడి అనుగ్రహం ఉంటేనే ఒక మనిషి అందంగా కనిపిస్తాడు, మాట అందంగా ఉంటుంది, ప్రవర్తన అందంగా ఉంటుంది, దుస్తుల అలంకరణ అందంగా ఉంటుంది. ఆ శుక్రాచార్యుడి అనుగ్రహం ఉంటేనే చిత్ర కళలనైనా అందంగా వేయగలం. ఆయన అనుగ్రహం కాస్త ఎక్కువైతే లక్ష్మీ కటాక్షం కలిగి తీరుతుంది. ఆ లక్ష్మియే ఈ శుక్రుడి సోదరి అనుగ్రహం కలగాలన్నా ముఖ్యమైన షట్కోణ తత్వముతో ఆ శుక్రలక్ష్మి అనుగ్రహాన్ని మనం పొందాలి. ఆ తల్లి తామర పుష్పములో ఎర్రటి వర్ణముతో ఉంటుంది. ఆ ఎర్రటి తామర ఎలా ఉందో శుక్రాచార్యుడి వర్ణము కూడా ఎర్రటి కెంపు వర్ణం. ఆ ఇరువురి అనుగ్రహం ఉంటేనే ఒక మనిషి యొక్క ముఖారవిందం తేజస్సుతో ఉంటుంది. ఆ శుక్రాచార్యుడి అనుగ్రహం ఉంటేనే వివాహ యోగం కలుగుతుంది, సంతాన ప్రాప్తి కలుగుతుంది, అన్నింటా కళారాధన కూడా పెంపొందింపచేస్తుంది. అటువంటి శుక్రుడికి సంబంధించిన షట్కళా జ్ఞానాన్ని ఈరోజు తెలుసుకోబోతున్నాం. ఆ 6వ సంఖ్యను గురించి తెలుసుకోబోతున్నాం. ఇలా ఊర్ధ్వముఖముగా ఉన్న త్రికోణము దేవగురువు యొక్క త్రికోణము. ఆ దేవగురువు యొక్క త్రికోణము ఇలా ఆకాశానికేస్తూ చూస్తూ ఉన్న సూచికగా ఉంది. భరణి అనాయకైకనాయకం వినాశితే భదైత్యకం పుబ్బ నమామి తం వినాయకం. నతేతరాతిధి పూర్వాషాఢ ఉదితార్కభాస్వరం నమత్సురారి నిర్జరం నదాధికాపదుద్ధరం సురేశ్వర. భరణి, పుబ్బ, పూర్వాషాఢ అనే ఈ త్రికోణము దేవగురువు యొక్క ఆకాశ తత్వానికి సూచిక అనే త్రికోణం. ఇక ఆ దివికి సంబంధించిన నక్షత్రములే కాకుండా ఈ భూమికి సంబంధించిన
సంఖ్యా త్రికోణము ఇలా అధోముఖంగా ఉంది. ఒకటి దేవగురువు, మరొకటి అసుర గురువు. ఈ అసుర గురువే శుక్రాచార్యుడు. 6, 15, 24 భరణి నక్షత్రానికైనా, పుబ్బా నక్షత్రానికైనా, పూర్వాషాఢ నక్షత్రానికైనా శుక్రుడి అధిదేవత. 6వ సంఖ్యకైనా, 15వ సంఖ్యకైనా, 24వ సంఖ్యలో పుట్టిన వారికైనా శుక్రుడే అధిదేవత. ఈ 6 కోణములతో 6 ముఖములతో ఉన్న ఆర్ముఖుడు, షణ్ముఖుడు ఆ షట్కోణ తత్వములో ఇమిడి ఉన్నాడు. అటువంటి ఆర్ముఖ తత్వముతో ఈ 6వ సంఖ్యకు అధిదేవత అయిన ఆ శుక్రాచార్యుడు ఇలా వలయము తిరిగిన కుండలిని శక్తిలాగా చైతన్య శక్తి అయి మనలో ఉన్నాడు. మనలోని కళలను, జ్ఞానాన్ని, కామాశక్తిని అన్నింటినీ ప్రేరేపిస్తూ, ఉత్సాహాల్ని కలిగిస్తూ, ఉత్తేజాన్ని ఇస్తూ, ఉద్రేకాన్ని కలిగిస్తూ, మన రక్త ప్రసరణలో కూడా ఆ షట్కోణ తత్వముతో, ఎర్రటి వర్ణముతో ఆ శుక్రాచార్యుడు ఉన్నాడు. ఈ భరణి నక్షత్రానికి ఏనుగు అధిదేవత, పుబ్బా నక్షత్రానికి మూషికము అధిదేవత, పూర్వాషాఢ నక్షత్రానికి వానరము అధిదేవత. ఇలా 3 జంతు వర్గములతో కూడా ఈ షట్కోణం అన్నది ఉంది. ఈ భరణి నక్షత్రానికి ఇక్కడున్న గజము అధిదేవతయై గజాననుడు అని ఆకృతితో శుక్రతత్వముతో ఉన్న దైవాంశము, జంతువర్గము ఈ గజముఖం. అదేవిధంగా ఆ గజాననుడి వాహనము పూర్వా పాల్గుణి నక్షత్రం వారికి జంతువర్గం, అదే మూషికం. ఈ గజాననుడికి వాహనమై మూషికము. ఇక పూర్వాషాఢ అన్నది ఈ వానరము. ఈ వానరమే మనకు నమ్మిన బంటును గుర్తుకు తెచ్చే హనుమంతుడి చిహ్నం. ఇక్కడ ఒక విచిత్రమైన పద్ధతి ఉంది. ఈ 6ను చూశారంటే ఇలా సాగిన తొండముల, వాలముల ఉన్న విచిత్రమైన చిత్రం ఇది. ఈ వలయాకారమే, ఈ శంఖాకారమే, ఈ వృత్తాకారమే ఒక్క ఏనుగుకుంది. ఆ తర్వాత ఒక్క వానరానికి ఉంది. సహస్రారం నుండి గజాననుడి తొండము ముందుకు సాగి ఇలా ఎంతటి బరువైన వృక్షాన్నైనా పెకిలించే శక్తి కలదే ఈ 6వ శుక్ర సంఖ్య. ఆ వృత్తం అలాంటిది. అదేవిధంగా వెన్నెముక చివర మూలాధారం, అక్కడి నుండి సాగే గుణము వాలం, అదే హనుమంతుడి యొక్క చిహ్నం. ఈ ఇరువురి కలయికే ఈ షట్కోణములో, ఈ షట్కోణ త్రికళ తత్వముతో మీకు వివరించి చెబుతున్నాను. ఈ ముద్ర ఎక్కడైతే ఉంటుందో అక్కడ శని ఛాయ ప్రవేశించదు. ఈ గజాననుడి
ఈ మూషిక వాహనుడి ఈ హనుమంతుడి యొక్క సాగే గుణమున్న తొండము, తోక ఇవన్నీ ఎటువంటి దుష్ట శక్తులనైనా ఇలా పెనవేసి 8 ఆకారంగా వలయములు చుట్టి ఆవలికి విసిరేయగల శక్తి కలదే ఈ హనుమత్ విఘ్న గణపతి ముద్ర. ఈ ముద్ర వలన మీ ఇంట్లోనికి కూడా దుష్ట తరంగములన్నవి ప్రవేశించవు. అటువంటి షట్కోణ షట్కళ ముద్రని ఇప్పుడు నేను చిత్రించి చూపించాను. ఇలాంటి చిత్ర విచిత్ర ముద్రలు ఎన్నెన్నో ఇక్కడున్న చాముండేశ్వరి తల్లి నాకు అనుగ్రహిస్తే మీకు అందచేస్తూ వస్తున్నాను. ఈ విఘ్న హనుమ వృత్తాకార షట్కోణ ముద్ర ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఛాయా దోషములన్నీ తొలగిపోతాయి. శుక్ర సంబంధమైన దోషములు తొలగి సంతాన భాగ్యం కలిగి తీరుతుంది. వివాహ యోగం తప్పకుండా జరిగి తీరుతుంది. ఆ గజాననుడు ఎటువంటి విఘ్నములున్నా తొలగించే అతి ముఖ్యమైన ముద్ర ఇది. షట్కోణ ముద్ర 6వ సంఖ్య వారికి, 15వ సంఖ్య వారికి, 24వ తారీఖున పుట్టిన వారికి, భరణీ నక్షత్రం వారికి, పుబ్బా నక్షత్రం వారికి, పూర్వాషాఢ నక్షత్రం వారికి, అన్ని రాసుల వారికి దిగ్విజయంగా విఘ్నాలను తొలగించే విఘ్న హనుమ వృత్తాకార షట్కోణ ముద్ర ఇది. గణేశ్వరం మహేశ్వరం తమాశ్రయే పరాత్పరం నిరంతరం. సమస్తలోక శంకరం నిరస్త దైత్య కుంజరం దరేతరోదరం వరం వరే భవక్ర. ఇక భరణిలో పుట్టినవారు ఉర్లీ గణపతిని ప్రతిష్ఠ చేసుకోవచ్చు. లేకుంటే గుమ్మానికి ఎదురుగా దృష్టి గణపతిని ప్రతిష్ఠ చేసుకుని ఓం గం గణపతి అయి నమః అని ఆరాధించవచ్చు. ఒక చిత్రాన్ని చిత్రించేటప్పుడు కూడా బ్రహ్మీ ముహూర్తంలో ఓం గం గణపతి అయి నమః, ఓం లం లంబోదరాయై నమః, ఓం విఘ్నరాజాయై నమః అనుకుంటూ మనం ఎప్పుడైతే ఒక చిత్రాన్ని చిత్రిస్తామో ఆ చిత్రం ఎక్కడైతే ప్రతిష్ఠించబడుతుందో ఆ ఇంట్లో తప్పనిసరిగా విఘ్నములన్నవి ప్రవేశించదు. అందుకని నేనిచ్చే చిత్రాలలో అటువంటి మంత్ర విస్ఫోటనం కలిగేలా చిత్రించి అందచేస్తూ వస్తుంటాను. ఈ విలువైన చిత్రాలను కొనలేని పరిస్థితిలో ఉన్నవారికి చిన్న చిత్రములైనా సరే వాటికి శ్రీకారము దిద్ది మంత్ర విస్ఫోటనము చేసి ఇక్కడున్న శ్రీచక్ర సామ్రాజ్ఞి అయిన ఆ చాముండేశ్వరి మాత అనుగ్రహంతో పూజించి అందచేస్తూ వస్తున్నాను. అందులో అదృష్ట తరంగములు పెంపొందాలి. ఎక్కడైతే ఆ చిత్రం ప్రతిష్ఠ చేసుకుంటున్నారో వారి ఇంట ఆ త్రిశక్తుల శక్తి వలన త్రిదోషములన్నవి తొలగిపోవాలి. గత జన్మ త్రిదోష పాపములన్నవి, ప్రారబ్ధములు, సంచితములు, ఆగామి అన్నవి తొలగిపోవాలి అని మనసా వాచా త్రికరణ శుద్ధిగా పూజించి అందచేస్తూ వస్తున్నాను. తీసుకున్న వారందరికీ ఆ తల్లి కరుణా కటాక్షం కలిగి అదృష్టవంతులవుతున్నారు. అదే నాకు కావలసింది. ముఖ్యంగా ఈరోజు 6వ సంఖ్య ఒక్కటే కాకుండా 15వ సంఖ్య, 24వ సంఖ్య శుక్రుడి సంఖ్య. వీరు శుక్రవారం రోజు తీపి పదార్థాలను పెద్దలకిచ్చి వారిని సంతోషపరిస్తే వారి యొక్క దీవెనలు అందుకుంటే చాలా మంచిది. 6వ తారీఖు, 15వ తారీఖు, 24వ తారీఖులలో పుట్టిన వారికి 6వ సంఖ్య శుక్ర ఆధిపత్యము కలవారై ఉంటారు. భరణీ నక్షత్రం వారు
6వ తారీఖున పుట్టి ఉన్నా లేకుంటే వేరే సంఖ్యలో జన్మించి ఉన్నా కూడా వీరికి ముఖ్యమైన కాలపురుషుడి అంగములలో పాదము అన్నది అతి ముఖ్యమైనది. కాబట్టి వీరికి పితృదేవతలు అశ్విని దేవతలు ముఖ్యమైన వారు. కాబట్టి ఏ కార్యమైనా దిగ్విజయంగా జరగాలంటే వీరు చేయవలసిన మొట్టమొదటి పని తల్లిదండ్రులే కాలపురుష తత్వముతో ఉన్న ఆది దంపతులు అని వారి పాదములకు మీ యొక్క 10 వేళ్ళు తగిలేలా నిండుగా వారిని ఆశీర్వదించమని కోరుకొని వారి నుండి ఆశీస్సులు పొందండి. మంచి సత్ఫలితాల్ని పొందుతారు. ఇక పుబ్బా నక్షత్రం వారు మీ తల్లిదండ్రుల కుడి హస్తములను కళ్ళకద్దుకొని వారి చేతులను మీ శిరస్సుపై అక్కడున్న సహస్రారం చైతన్యం అవుతుంది అని వారి చేతుల నుండి మంచి అద్భుత తరంగాలను పొందుతున్నట్లు సంకల్పం చేసుకొని ఏ కార్యమైనా చేసి చూడండి, అది తప్పకుండా నెరవేరుతుంది, విజయం మీదే అవుతుంది. ఇక 3వ నక్షత్రం అయిన పూర్వాషాఢ నక్షత్రం వారు ఇంట్లోని పెద్దవారికి వెన్ను నొప్పి ఉన్నా, కాళ్ళ నొప్పులున్నా, కీళ్ళ నొప్పులున్నా వారికి సేవ చేయాలా అని మరీ అడిగి సేవ గనుక చేస్తే తప్పకుండా అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. వారి ఆత్మలోని పరమాత్మ పరవశించి ఇంత సేవ చేస్తున్న నా బిడ్డకు ఆ దేవుడు నిండుగా 100 ఏళ్ళు ఇవ్వాలి, అదృష్టం కలగాలి, మంచి ఉద్యోగం దొరకాలి, వ్యాపారంలో రాణించాలి, ఇలా వారు రకరకాలుగా త్రికరణ శుద్ధిగా ఆశీర్వదించేసరికి మీరు చేస్తున్న సేవతో తప్పకుండా ఆ అదృష్ట తరంగాలు ఎక్కువై మీ చుట్టూ ఉన్న తేజస్సు, మేధస్సు, మనస్సు అనేది ప్రకాశిస్తుంది. ఏ పనికెళ్ళినా లక్ష్మీకరంగా మారుతుంది. ఈ శుక్ర భాగ్యం అటువంటిది, శుక్రమహాలక్ష్మి మహత్యం అటువంటిది. ఆ తల్లి యొక్క అనుగ్రహం కలగాలన్నా కూడా పెద్దల దీవెనలు కావాలి. కాబట్టి ఈ 3 నక్షత్రముల వారు ఇది ఆచరించి చూడండి, తప్పకుండా విజయం మీదే అవుతుంది. ఇక 6వ సంఖ్య, 15వ సంఖ్య, 24వ సంఖ్యలలో పుట్టిన వారైతే ఎట్టి పరిస్థితులలోనూ నలుపు వర్ణం జోలికి వెళ్ళకండి. వీరికి అదృష్టకరమైన రంగు గులాబీ రంగు, పచ్చటి వర్ణం. వీలైనంత వరకు నలుపు వర్ణాలకు దూరంగా ఉండండి. దురదృష్టకరమైన సంఖ్య కూడా 8. అటువంటి తారీఖున మీరు ముఖ్యమైన పనులు ప్రారంభించకండి. 5, 6, 3వ తారీఖులలో ఏ పని చేసినా మీకు అదృష్టం కలిసి వస్తుంది. శుక్రవారం రోజు శుక్రహోర ఉన్న సమయాన శుక్రమహాలక్ష్మిని వేడుకొని వ్యాపారం ప్రారంభిస్తే తప్పకుండా అభివృద్ధి చెంది తీరుతారు. ఇక శుక్రుడి వలన దోషములు ఏ ఉన్నాయి అని ఆలోచిస్తే కళ్ళ జబ్బులు రావచ్చు, వ్యసనాలతో నపుంసకత్వం ఏర్పడవచ్చు, సంసార సుఖానికి దూరం కావలసి ఉంటుంది, సంతాన లోపం ఉంటుంది. ఒకవేళ సంతానం ఉంటే వారితో గొడవలు వస్తాయి.
ఇరుగు పొరుగు వారితో లేనిపోని ఇబ్బందులను ఎదుర్కొంటారు. గర్భాశయానికి సంబంధించి మూత్ర సంబంధమైన వ్యాధులు రావచ్చు. ఇలాంటి దోషములు రోగములు రాకుండా ఉండాలంటే ఆ శుక్రుడి అనుగ్రహం కలగాలి. ఆ శుక్రుడి అనుగ్రహం కలగడానికి ఏం చెయ్యాలి అని ధ్యానిస్తే, ఆ శుక్ర మహాలక్ష్మిని ధ్యానించి మనోనేత్రంతో దర్శించుకుంటే నాకందిన ఒక అతి ముఖ్యమైన ముద్రని, షట్కోణ శుక్రమహాలక్ష్మి ముద్రని ఇప్పుడు నేను చిత్రించి చూపుతున్నాను. త్రిపుర సుందరి శంభు మోహిని నాదరూపిణి భవానీ. ఈ షట్కోణములలోనే ఆ సిరుల తల్లి, ఆ శుక్ర భగవానుడి సహోదరి శ్రీమన్ మహాలక్ష్మి ఏ విధంగా ఆవిర్భవిస్తుందో చూస్తూనే ఉండండి. శుభకరి లలితా నామార్చనయే తరగని భాగ్యమని తలచే కొలిచే వారి మొరలే విని. త్రిపుర సుందరి శంభు మోహిని నాదరూపిణి భవానీ. దాక్షాయని కాత్యాయని కరుణించమని ఈ హరిద్ర వర్ణములో దరిద్ర దోషములను తొలగించే అతి శక్తివంతమైన శుక్రుడి అనుగ్రహము కల షట్కోణ ముద్రతో 6 కోణములతో 6వ సంఖ్యకు అధిదేవత అయిన ఆ శుక్రాచార్యుడి అనుగ్రహముతో, ఆ సోదర సోదరీల అనుగ్రహ తరంగములతో 6 కోణములతో తిష్ట వేసుకుని ఈ హరిద్ర లక్ష్మి శుక్రమహాలక్ష్మి ఏ విధంగా నా మనోనేత్రానికి సాక్షాత్కరించిందో ఇప్పుడు నేను చిత్రించి చూపుతున్నాను. ఈ చిత్రములోని గంగాజల మిళితమై కుంకుమ వర్ణముతో ఆ సిరుల తల్లి శ్రీమన్ మహాలక్ష్మి ఇలా తిష్ట వేసుకొని తరములకు ఎన్ని తరములైనా తరగని వరములను, లక్ష్మీ కటాక్షములను మీ కంద చెయ్యాలి. ఈ స్వర్ణవర్ణ